వరలక్ష్మి గారు ఎస్. అయ్యో మళ్ళీ మీరా? అయ్యో మీ పెర్ఫార్మెన్స్ కాదు ఎవరు లేదా ఇక్కడ? వరలక్ష్మి గారు హాయ్. కాదు, thank God. మై నేమ్ ఇస్ శరత్ అండి. కాదు. నా శరత్. డాడీ పేరు అక్కడ కొంచెం లేదా నా అయిపోయింది. డాడీ పేరు చెప్పేసారు. ఒకటి. చెప్పండి సార్, మీరు చెప్పండి ఒకటి సార్. ఏంటంటే సార్ లేదు సురేష్ సార్ నా ఆశించలేదు. మీరు చెప్పండి సార్, చెప్పండి. సీనియర్. కాదు వరలక్ష్మి గారు, మీరు మామూలుగా ఆర్టిస్ట్ కి ఎంత ప్రూవ్ చేసుకున్నారు, మీ వాయిస్ కూడా ఇప్పుడు బాగా సక్సెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా? లేదు ఈ సినిమా నేను చెప్పలేదు. బికాస్ 12 years ముందు చేసింది. ఆ, అండ్ ఆల్సో దే డెంట్ హ్యావ్ ద టైం చాలా తక్కువగా ఉంది. ఐ ఆల్సో ట్రావెలింగ్, దే కుడ్ నాట్ గెట్ ద టైమ్ టు డబ్ ద. నాకు నిజంగా చెప్తే నాకు గుర్తులేదు అక్కడ ఆ టైంలో నేను తెలుగు డబ్ చేసాను లేదని. తమిళ అయితే నేను డబ్ చేశాను, బట్ ఇప్పుడే ఐ స్టార్ట్ తెలుగు డబ్బింగ్ కదా, సో ఐ డెంట్. ఇప్పుడు మీ డబ్బింగ్ వాయిస్ వల్ల కొంచెం బాగా మీరు ఫీల్ చేసుకోండి సార్, మీరు ఫీల్ చేసుకోండి, నా వాయిస్ లాగా మీరు ఫీల్ చేసుకోండి. అంజలి అంటే అన్ని సినిమాలు తనే చెప్తారు, తెలుగు అంటే తమిళ ఏంటి కాబట్టి. వరలక్ష్మి గారు అండ్ ఫస్ట్లీ మీ ఇద్దరికి బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 years తర్వాత వచ్చిన ఫిలింకి టీంలో మీ ఇద్దరు వచ్చి మీ తరపున మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇట్స్ బిగ్ థింగ్ టు అప్రిషియేట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరలక్ష్మి గారు మీరు రీసెంట్గా చేసిన తెలుగు సినిమాలు అన్నీ హిట్టే. సో యువర్ నాట్ ఏ తమిళ్ గలర్, తెలుగు గలర్ అని ఫుల్ అనుకుంటారు. తెలుగు, ఫుల్ పెళ్లి చేసుకుని హైదరాబాద్ లోనే సెటిల్ అయింది, ఇంకేం తమిళ. హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఫర్దర్గా ఎలాంటి ఫిల్మ్స్ రాబోతున్నాయి మీ నుంచి? ఐఎమ్ యాక్చువల్లీ బ్రాంచింగ్ అవుట్ ఇంటూ కామెడీ. నాకు ఈ సీరియస్ చేసి నాకు బోర్ కొట్టింది. సో ఇప్పుడు వచ్చి అది కూడా సెపరేట్గా ఉంది, బట్ ఐ రియలీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ కామెడీ. అండ్ యాక్చువల్గా వచ్చి ఒక 2-3 స్క్రిప్ట్స్ నేను కామెడీ యాక్చువల్గా లాక్ చేశాను. సో అన్ని ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ యూల్ సీ లిటిల్ బిట్. ఇప్పుడు దీంట్లో అయితే ఫుల్గా గ్లామర్ హీరోగా చూసేస్తారు. ఇప్పుడు మళ్ళీ కామెడీలో దాంట్లో ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది రిలీజ్ లాగా ఒక టాపిక్ లాగా జరుగుతుంది Yes. కదా. యాక్చువల్లీ ఎస్విఎస్సి మూవీ మీది చాలా మందికి రిలీజ్ అవ్వాలని ఉంటుంది. ఎప్పుడు చూస్తుంటారు సాంగ్స్ నేను కానీ కూడా మీరు అనుకుంటున్నాను. షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో అవును, పోస్టులు కూడా. అవును. సో మీ ఫిలిమ్స్ లో ఏది మళ్ళీ చూడాలని నాకు యాక్చువల్గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇంకోసారి రిలీజ్ అయితే నేను, ఎందుకంటే నాకు అప్పుడు నేను థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ నాకు పెద్ద గుర్తులేదు. సో నాకు ఇప్పుడు ఇంకొకసారి సీతమ్మ వాకిట్లో మెయిన్ స్క్రీన్ థియేటర్స్లో ఆడియన్స్ తోటి చూస్తే బాగుంటుందని నేను అడిగాను దిల్ రాజు గారిని. ఆయన చేస్తాను ఉంది మైండ్లో, ఆయనకు థాట్ ఉంది చేస్తాను అన్నారు. మోస్ట్లీ ఫిబ్రవరిలో చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ.